జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్ అన్న. అందరికీ నమస్కారం. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా అదేవిధంగా నారాయణపేట జిల్లాకు సంబంధించిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు అందరికీ మొన్ననే ఎలక్షన్లో బ్రహ్మాండంగా గెలుపొంది వచ్చినందుకు సన్మానించే కార్యక్రమం. అదేవిధంగా రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా మన పార్టీ నాయకులు గెలవాలని సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు కేటీఆర్ గారికి, మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, నిరంజన్ గారికి, లక్ష్మణరెడ్డి గారికి, ఆర్ఎస్ ప్రవీణ్ గారికి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి గారు, రాజేందర్ రెడ్డి గారు, రామ్మోహన్ గారు, అంజన్న గారు, అదేవిధంగా అలంపూర్ ఎమ్మెల్యే విజయ్ గారు, చాలామంది మాజీ చైర్మన్లు, సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. అందరికీ అదేవిధంగా ఈ కార్యక్రమంలో దాదాపు 2.5 గంటల పాటు ర్యాలీలో పాల్గొన్న పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరికీ, యువకులందరికీ, పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. చాలా విషయాలు ఇంకా కేటీఆర్ అన్న గారు మాట్లాడేది ఉంది, సీనన్న కానీ లక్ష్మణరెడ్డి గారు మాట్లాడారు. 1-2 విషయాలే చెప్పి ముగిస్తాను. అన్న చాలా విషయాలు మీకు చెప్పేది ఉంది. నేను ఒక్కటే మీ అందరినీ కోరేది, 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలన ఎట్లా ఉన్నది రాజ్యం, ఈ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పాలనలో ఏ విధంగా సాగుతుందో మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఆ 2 ఏళ్ల కష్టాలు చూసినాం కాబట్టే మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లలో జిద్దు మీద మీరు కొట్లాడి దాదాపు 35-40% మంది సర్పంచులు మనం అధికార పార్టీ ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకొని వచ్చింది. మేము కళ్ళారా చూసినాం ఎంత కష్టపడ్డారు నాయకులు, కార్యకర్తలు. 2 రోజుల ముందైతే ఎవరు చాలా మంది నిద్రపోకుండా కూడా కష్టపడ్డారు. నేను రోజు ఒక నాయకునితో అన్నా, ఈ కష్టం నిజంగా ఎమ్మెల్యే ఎలక్షన్లో 20% కష్టపడ్డా కూడా ఇలా మన ప్రభుత్వం వచ్చేదని. అంటే మేము అనుకోలేదనా పోతుందని ప్రభుత్వం, ఎవరూ అనుకోలే. 10 ఏళ్ల కాలంలో పనిచేసినాం. చిన్న పొరపాటు, ఒక ఏమరుపాటు తోటి ఉంటే 1.8% తోటి మనం ప్రభుత్వాన్ని, అధికారాన్ని కోల్పోయినాం. ఇంకా మన దేవరకర కాన్స్టిట్యున్సీ అయితే 0.6% తోటి మనం అధికారం కోల్పోయినాం. అందుకే కసి పెంచుకోవాలనే కోరుతా ఉన్నా నేను. ప్రభుత్వం ఏం చేస్తుంది, మనం ఏం చేస్తున్నాం, స్కీములు ఏంది, సంక్షేమం ఏంది అన్నీ మీకు తెలుసు. అందరూ సీనియర్ నాయకులే ఇక్కడికి వచ్చిన వాళ్ళు. ఆ విషయాలన్నీ కూడా కేటీఆర్ గారు ఇప్పుడు చెప్తారు. కానీ నేను మీ అందరిని కోరేది, మొన్న సర్పంచ్ ఎలక్షన్లో ఏ విధంగా అయితే కసి అనేది పెంచుకున్నామో, ఈ ప్రభుత్వం పోవాలి, మళ్ళా గులాబీ జెండా ఎగరాలని ఏ కసి మీద అయితే మీరు పనిచేసిర్రో, రేపు మున్సిపాలిటీ ఎలక్షన్ల, మున్సిపల్ తర్వాత వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ల, ఎంపీటీసీ, జడ్పీటీసీలో కూడా మన గులాబీ జెండా ఎగరాలి. రిజర్వేషన్ ఎవరికన్నా రాని, కానీ ఆ కుర్చీ మీద మనోడే కూర్చోవాలన్న ఒక పట్టుదలతోటి మీరు అందరూ ప్రయత్నం చేస్తే 100కు 100% మున్సిపాలిటీలు, ఎంపీపీ, జడ్పీటీసీలు గెలుచుకునే అవకాశం ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇవాళ కేటీఆర్ అన్న గారి సమక్షంలో అడ్డాకుల మండలానికి సంబంధించిన మా ఖాజా మైనుద్దీన్, ఆయనతో పాటు దాదాపు 200 మంది ఇవాళ జాయిన్ అవుతా ఉన్నారు. అందుకే అన్న స్పీచ్ అయిన తర్వాత జర స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ పక్కకు జరిగితే, ఎందుకంటే సీనియర్ నాయకులం 15-20 ఏళ్ళుగా అన్నతోటి చాలాసార్లు ఫోటోలు దిగిన వాళ్ళం ఉన్నాం. కానీ ఒక్కసారి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, తర్వాత సర్పంచులు సిస్టమేటిక్గా వాళ్ళకు రానియగలిగితే ఇంత దూరం సర్పంచులు వచ్చినారు. అందుకే వాళ్ళందరికీ కూడా శాల్వా కప్పేది ఉంటుంది. కాబట్టి వేదిక మీద ఉన్న వాళ్ళు సహకరించాలని కోరుకుంటూ, మరొకసారి ఈడ సర్పంచులు కూర్చోవడానికి ఎవరైతే ఊర్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు కష్టపడ్డారో వాళ్ళందరికీ చేతులు ఎత్తి మొక్కుతా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. రాజేందర్ రెడ్డి గారిని, చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారిని కూడా మాట్లాడమని రిక్వెస్ట్ చేసినాం, కానీ వాళ్ళు సమయం అయింది.